అందరికీ, అందరు ఎలా ఉన్నారు? సో నేను ఇవాళ పల్లీ చట్నీ చేయబోతున్నాను. సో పల్లీ చట్నీకి ఏమేం కావాలి, ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అని ఫుల్గా చెప్తాను. అస్సలు మిస్ అవ్వకండి. నేను చేసే పల్లీ చట్నీ అందరికీ ఇష్టం, అంత మంచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వకండి. సో ఫస్ట్గా మనం పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. మంచి బాగా వేగిన తర్వాత అవి పక్కన తీసుకోవాలి. ఇవైతే వేగుతున్నాయి ఇప్పుడు. చాలా అంటే చాలా బాగుంటుంది చట్నీ అంటే. మీరు ఏది మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిదీ ఎలా ఉండాలి ఏంటి అని ఇన్ డీటెయిల్డ్గా చెప్తాను మీకోసం. నేను చేసిన టేస్ట్ వస్తే మీకు మీ వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు, అంత టేస్టీగా ఉంటుందండి. ఈ పల్లీ చట్నీ నేను దోశలోకి వేస్తున్నాను. దోశ బ్యాటర్ ఎలా మంచిగా పొంగిందో చూడండి ఇంత సూపర్గా ఉంది. నేను ఇక్కడ దాకా చేశాను. యాక్చువల్గా ఇది మంచిగా పొంగింది అంటే ఇది పర్ఫెక్ట్ బ్యాటర్ అనమాట. ఇప్పుడు దోశ బ్యాటర్ అన్నీ మంచిగా సరిపోయినాయి అన్నప్పుడే అలా పొంగుతుంది, లేకపోతే పొంగదండి. సో మనం ఇలాగా వేయించుకోవాలి, మాడకుండా, విత్తనాలన్నీ మాడుకోకుండా ఇలా కలిపెట్టుకుంటూ వేయించుకోవాలి. చాలా బాగుంటుంది, మీరు కూడా చేసుకోండి నా స్టైల్లో. నేను ఎలా చేస్తానని చూడండి ఒకసారి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. నేను ఫైనల్ ఎండ్ దాకా చూపిస్తాను నేను ఏమేమి చేస్తాను, ఎలా చేస్తాను అని. మీరు అస్సలు మిస్ అవుతుంది. సో విత్తనాలు చూడండి ఇలా వేగాక మనం ఇవి చాట్లో వేస్తున్నాను నేను. వీటిని చల్లారనివ్వాలి విత్తనాలని. సో ఇలా వేయించుకోండి, చూడండి మీకు అప్పుడే తెలుస్తుంది. ఇలా మంచిగా వేయించుకుంటేనే చట్నీ అనేది టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఇందులో ఇది జీలకర్ర వేస్తాము, చూపిస్తానండి. సో జీలకర్ర మనకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది, చాలా బాగుంటుందండి. జీలకర్ర ఇంత తీసుకుంటున్నాం. సో చూడండి జీలకర్ర ఇలా ఇది కూడా మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ ఒక ముచ్చట చెప్పాలి మీకు. చిక్కు వెంట్రుకలు వాళ్ళు వస్తారు కదా, సో వాళ్ళు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, చిక్కు వెంట్రుకలే లేవే, ఏమైనా సామాన్లు వస్తాయి కదా అనిపిస్తుంది. రియాలిటీలోకి వస్తే మన జుట్టు ఊడిపోతుందని మనం ఫీల్ అవుతుంటాం, కానీ వెంట్రుకలలో వచ్చినప్పుడు అయ్యో మా దగ్గర లేవే, వేసి కొన్ని ఉన్నాయి అనిపిస్తుంది. ఇది చాలా నాకైతే నవ్వు వస్తుంది. యాక్చువల్గా మనం 2 వేస్లో ఆలోచిస్తున్నాం కదా. సో దట్ నేను ఇలా చెప్తున్నాను మీకు ఎలా అనిపిస్తుందో జస్ట్ చెప్పండి. సో మనం ఈ మధ్యలో చింతపండుని నానబెట్టుకోవాలి, ఇలాగా కనిపిస్తుందా. సో ఇప్పుడు మిర్చి వేయించుకుందాం. పచ్చిమిర్చీలు ఇలా వేయించుకోవాలి, అవి చాలా మంచిగా ఫ్రై అవ్వాలండి. సో ఇవైతే వేగొచ్చినాయి మంచిగా, చూడండి ఇలా వేగాక పక్కన తీసుకోవాలి. కొద్దిగా వేగని, ఇది కొంచెం పెద్దగా ఉండే వేగలేదు. చూద్దాం, పొడుగుంటే ఇవి వేగట్లేదు మంచిగా. కొన్ని వేగినాయి, కొన్ని వేగట్లేదు. సో ఇంకొద్దిసేపు ఉంచుతామండి.
ఇలా వేగాలండి. ఇవి పక్కన తీసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. సో చూసారా, నేను ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను. ఇది మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుందండి. సో దట్ కొన్ని ఎక్కువ వేసుకోండి. కరివేపాకు రెబ్బలు తిన్నా కూడా చాలా మంచిదే కదా. ఇవేం మనం బయటికి తీసేసే పని లేదు చట్నీలో నుండి. ఎందుకంటే మనం ఇది మిక్సీ పట్టినప్పుడు బాగా పేస్ట్ లాగా అయిపోయి ఇలాగేం ఉండదు కదా. సో దట్ మంచిదే ఇది తింటే. అందుకే కొన్ని ఎక్కువ వేసుకుంటాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది చట్నీ. సో చూడండి, ఇలా వేగాలి. బాగా వేగింది. ఇలా పక్కన తీసేసుకుంటాం. ఒకటి ఇలా మిగిలిపోయాను. సో మనకి ఇప్పుడు కావాల్సింది కొత్తిమీర. ఇలా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. సో వెల్లుల్లి రెబ్బలు ఇన్ని వేసుకోండి. ఇవి కూడా మంచి ఫ్లేవర్ ఇస్తాయి. సో ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీ అయిపోయాయి. మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు అండ్ జీలకర్ర. చింతపండు సపరేట్గా నానబెట్టుకున్నాను. సో ఇది చింతపండు అండ్ పల్లీలు, శనగవిత్తనాలు. ఇవి కూడా ఇలాగా పొట్టు తీసేసుకోవాలి. సో ఫైనల్గా ఇప్పుడు చట్నీ కావాల్సినవన్నీ వేసేసుకుంటున్నా. సో పల్లీలు ఎన్ని తీసుకున్నాను, శనగవిత్తనాలు అండ్ ఇప్పుడు పచ్చిమిర్చిలు వేస్తాం. అన్నీ ఒకేసారి వేసేసుకుంటానండి. తెల్లగడ్డలు, వెల్లుల్లిపాయలండి, ఇప్పుడు జీలకర్ర. అన్నీ చూపించి వేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మీరు మర్చిపోతారేమో. ఇక్కడ మిరపకాయలు ఉన్నాయి. సో ఇది కరివేపాకు రెబ్బలు వేయించుకున్నవి అండ్ ఇది కొత్తిమీర, ఇంకా చింతపండు రసం. ఇది చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాం. ఇంకా ఇది క్రిస్టల్ సాల్ట్ అండి. ఇది క్రిస్టల్ సాల్ట్ వేస్తేనే నాకు చట్నీ అనేది టేస్టీగా ఉంటుందని నా ఒపీనియన్. టేస్టీగా కూడా వస్తుంది. సో ఇంత వేస్తున్నాం క్రిస్టల్ సాల్ట్. సో ఇప్పుడు ఇవన్నీ కావాల్సినవన్నీ వేసుకున్నాను. రెండు ముక్కలండి. ఇది ఆనియన్. సో ఇదంతా మిక్సీ పట్టాక ఎలా ఉందనేది చూపిస్తాం మీకు ఒకసారి. స్టే ట్యూన్. మనం మిక్సీ పట్టుకునే ప్రాసెస్లోనే మనం ఫస్ట్ ప్యాన్ వెలిగించి అందులో ఆయిల్ వేసేద్దాము. పోపుకి ఇది తిరువాత వేసుకోవాలి కదా చట్నీకి. సో తిరువాతకి ఇది ప్యాన్లో ఆయిల్ వేడయ్యేసరికి నేను ఇప్పుడు చట్నీ వేసుకొని వస్తానండి. సో నేనైతే చట్నీ వేసేసాను. సో చూడండి, చట్నీ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయింది, అందులో ఆవాలు, జీలకర్ర వేసేద్దాం. ఆవాలు వేయాలి, సారీ జీలకర్ర ఏమో అవసరం లేదు. సో ఇలా కొన్ని ఆవాలు, సో ఇందులో మనం పోపుకి ఆనియన్, కరివేపాకులు వేసుకోవాలి.
బాగుంటుంది. సేమ్ నేను ఎలా చూపిస్తుంటే అలాగే చేయండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. కొంతమంది చట్నీ చేసేది కూడా నిజంగా ఒక టేస్ట్ ఇంకొకటి తక్కువ ఉంటుంది, అట్లా ఉంటుంది. సో సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొద్దిగా ఫ్రై అవ్వని మళ్ళీ. దోశ బ్యాటర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలో కావాల్సింటే కామెంట్ చేయండి, నేను ఇంకొకసారి చేసినప్పుడు వీడియో తీసి పోస్ట్ చేస్తానండి. చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి, చూడండి ఎంత బాగుందో. బాగా పొంగింది యాక్చువల్గా. సో దోశలోకి ఈ చట్నీ చాలా సూపర్గా ఉంటుంది. మనకు చట్నీ అనేది ఏ కన్సిస్టెన్సీలో కావాలో అన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయింది. నేను చట్నీ ఈ కన్సిస్టెన్సీలో కావాలి నాకు దోశలో కాబట్టి, సో నేను ఇప్పుడు పోపుని ఇందులో వేసేస్తున్నాను. సో చూడండి, సో నేను ఈ పోపుని ఇందులో వేసేస్తున్నాను. సో చట్నీ అనేది రెడీ అయిపోయింది. సో చూసారా చట్నీ ఎంత బాగుందో. మీరు కూడా ఇలాంటి చట్నీ కావాలి, టేస్ట్ చేయాలి అంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. సో చూసారా చట్నీ ఎంత బాగుందో. సో ఫైనల్గా చట్నీ అనేది రెడీ అయిపోయింది. సో ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకేనండి, బాయ్, మరి ఉంటాను. సో దోశకి రెడీ చేసుకుంటున్నాను. సో చూడండి ఎంత మంచిగా పొంగిందో దోశ బ్యాటర్. ఈ రెసిపీ ఏమైనా మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను ఎలా చేశాను ఏంటి అని డీటెయిల్గా మీకు చెప్తాను. సేమ్ అదే ప్రాసెస్లో మీరు చేసుకోవచ్చు. సో ఇదంతా మిక్స్ చేసేసుకొని మనకు కావాల్సినంత బ్యాటర్ ఒక గిన్నెలో వేసుకొని సో ఈ బ్యాటర్ ఇలా గిన్నెలో వేసుకొని మనం ఈ పక్కన పెట్టాము. దీంతో పని నేను ఇందులో వాటర్ ఏమి తీసుకున్నాను, వాటర్ మిక్స్ చేసుకుని. సో మనం ఇందులో వేసుకోవాల్సింది సాల్ట్. సో సాల్ట్ ఇంత వేసుకుంటున్నాను. అండ్ సోడా పొడి, వంట సోడా ఉంటుంది కదా, సో ఆ సోడా పొడి కూడా వేసుకోవాలి. సో ఇంత సోడా పొడి కొద్ది వేసుకుంటాం. సో దీన్ని మనం మిక్స్ చేసుకుందాం బాగా. ఇలా నీట్గా మిక్స్ చేసుకుంటాం. చూసారా ఎంత మంచిగా పొంగుతుందో సోడా పొడి వేయగానే. సో ఇప్పుడు మనం ఈ ప్యాన్ అయితే హీట్ అవుతుంది.
వాటర్ కావాలి ఇక్కడ. అండ్ ఆయిల్ ఇక్కడ పెట్టేసుకుంటాం. బ్రష్ ఇక్కడ పెడతాం. అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దోశ వేయడం ఒకటే పెండింగ్. సో ఇది ఇంకా కొద్దిగా హీట్ అవ్వాలి. ఇలా చిన్న విదిలించుకొని మనం దోశ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం దోశ వేద్దాము. ఎలా వస్తుంది అనేది చూపిస్తాం మీకు. ఒక గంట తీసుకొని ఇలా వేసి నీట్గా మనం దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా వస్తుందో దోశ అనేది. సో ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని రొటేట్ చేసుకోవాలి. దోశ మంచి కాలాక టర్న్ చేసుకోవాలండి, లేకపోతే చితుకలు అయిపోతుంది. సో మనం దోశని వేద్దాం ఇప్పుడు. సో చూడండి ఇలా ఇలా అయ్యాకే తీయాలి దోశ. ఇంకా ఇటు సైడ్ కాలేదు. అంతేనండి, ఇలాగే మనం దోశ తీసేసుకుని ప్లేట్లో వేసుకుని టేస్ట్ చెప్తాను చట్నీ ఎలా ఉంది అని. ఓకేనా? చూడండి, ఇందాక దోశ వేసాను కదా, ఇది పొటాటో ఫ్రై అండ్ ఇది చట్నీ. కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మేము ఎప్పుడు చేసినా 2 వెరైటీస్ చేస్తాము, పొటాటో ఫ్రై అండ్ చట్నీ. రెండిటితోనే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందని టేస్ట్ చూసి చెప్తా. నిజంగా అంటే ప్రామిస్ అంటే చాలా చాలా అంటే చాలా బాగుంది. వావ్. అయ్యో సారీ, మీకు పెట్టలేదు కదా. ఓకే అండి, బాగుంది కదా, మీరు కూడా టేస్ట్ చేశారు కదా, ఇచ్చాను కదా. అస్సలు ఇంత కూడా ప్రాబ్లం లేదు చట్నీలోనో దోశలోనో. చాలా అంటే చాలా బాగుంది. పళ్ళెం ఇంకా చాలా సూపర్గా ఉంది. మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు. సరే మరి, ఉంటా, బాయ్. హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? సో నేను ఇవాళ పల్లీ చట్నీ చేయబోతున్నాను. సో పల్లీ చట్నీకి ఏమేమి కావాలి, ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అని ఫుల్గా చెప్తాను. అస్సలు మిస్ అవ్వకండి. నేను చేసే పల్లీ చట్నీ అందరికీ ఇష్టం, అంత మంచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. సో అస్సలు మిస్ అవ్వకండి. సో ఫస్ట్గా మనం పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. మంచి బాగా వేగిన తర్వాత అవి పక్కన తీసుకోవాలి. ఇవైతే వేగుతున్నాయి ఇప్పుడు.
చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ అంటే. మీరు ఏది మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిదీ ఎలా ఉండాలి ఏంటి అని ఇన్ డీటెయిల్డ్గా చెప్తాను మీకోసం. నేను చేసిన టేస్ట్ వస్తే మీకు మీ వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు, అంత టేస్టీగా ఉంటుందండి. ఈ పల్లి చట్నీ నేను దోశలకు వేస్తున్నాను. దోశ బ్యాటర్ ఎలా మంచిగా పొంగిందో చూడండి ఇంత సూపర్గా ఉంది. నేను ఇక్కడ దాకా చేశాను యాక్చువల్గా. ఇది మంచిగా పొంగింది అంటే ఇది పర్ఫెక్ట్ బ్యాటర్ అనమాట. ఇప్పుడు దోశ బ్యాటర్ అన్నీ మంచిగా సరిపోయినాయి అన్నప్పుడే అలా పొంగుతుంది, లేకపోతే పొంగదండి. సో మనం ఇలాగా వేయించుకోవాలి, మాడకుండా విత్తనాలన్నీ మాడుకోకుండా ఇలా కలిపెట్టుకుంటూ వేయించుకోవాలి. చాలా బాగుంటుంది, మీరు కూడా చేసుకోండి నా స్టైల్లో. నేను ఎలా చేస్తానని చూడండి ఒకసారి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. నేను ఫైనల్ ఎండ్ దాకా చూపిస్తాను నేను ఏమేమి చేస్తాను, ఎలా చేస్తాను. మీరు అస్సలు మిస్ అవుతుంది. సో విత్తనాలు చూడండి ఇలా వేగాక మనం ఇవి చాట్లో వేస్తున్నాను నేను. వీటిని చల్లారనివ్వాలి విత్తనాలని. సో ఇలా వేయించుకోండి, చూడండి మీకు అప్పుడే తెలుస్తుంది. ఇలా మంచిగా వేయించుకుంటేనే చట్నీ అనేది టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడు మనం ఇందులో ఇది జీలకర్ర వేస్తాము, చూపిస్తానండి. సో జీలకర్ర మనకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది, చాలా బాగుంటుందండి. జీలకర్ర ఇంత తీసుకుంటున్నాం. సో చూడండి జీలకర్ర ఇలా ఇది కూడా మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ ఒక ముచ్చట చెప్పాలి మీకు. చిక్కు వెంట్రుకలు వాళ్ళు వస్తారు కదా, సో వాళ్ళు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే చిక్కు వెంట్రుకలే లేవే, ఏమైనా సామాన్లు వస్తాయి కదా అనిపిస్తుంది. రియాలిటీలోకి వస్తే మన జుట్టు ఊడిపోతుంది అని మనం ఫీల్ అవుతుంటాం, కానీ వెంట్రుకలలో వచ్చినప్పుడు అయ్యో మా దగ్గర లేవే, వేసి కొన్ని ఉన్నాయి అనిపిస్తుంది. ఇది చాలా నాకైతే నవ్వు వస్తుంది యాక్చువల్గా. మనం 2 వేస్లో ఆలోచిస్తున్నాం కదా. సో దట్ నేను ఇలా చెప్తున్నాను మీకు ఎలా అనిపిస్తుందో జస్ట్ చెప్పండి. సో మనం ఈ మధ్యలో చింతపండుని నానబెట్టుకోవాలి, ఇలాగా కనిపిస్తుందా. సో ఇప్పుడు మిర్చి వేయించుకుందాం. పచ్చిమిర్చిలు ఇలా వేయించుకోవాలి, ఇవి చాలా మంచిగా ఫ్రై అవ్వాలండి. సో ఇవైతే వేగొచ్చినాయి మంచిగా, చూడండి ఇలా వేగాక పక్కన తీసుకోవాలి. కొద్దిగా వేగని, ఇది కొంచెం పెద్దగా ఉండే వేగలేదు. ఇవి చూద్దాం, పొడుగుంటే ఇవి వేగట్లేదు మంచిగా. కొన్ని వేగినాయి, కొన్ని వేగట్లేదు. సో ఇంకొద్దిసేపు ఉంచుతామండి. సో ఇలా వేగాలండి. ఇవి పక్కన తీసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి. సో చూసారా, నేను ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను.
ఇది మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుందండి. సో దట్ కొన్ని ఎక్కువ వేసుకోండి. కరివేపాకు రెబ్బలు తిన్నా కూడా చాలా మంచిదే కదా. ఇవేం మనం బయటికి తీసేసే పని లేదు చట్నీలో నుండి. ఎందుకంటే మనం ఇది మిక్సీ పట్టినప్పుడు బాగా పేస్ట్ లాగా అయిపోయి ఇలాగేం ఉండదు కదా. సో దట్ మంచిదే ఇది తింటే. అందుకే కొన్ని ఎక్కువ వేసుకుంటాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది చట్నీ. సో చూడండి ఇలా వేగాల, బాగా వేగింది. ఇలా పక్కన తీసేసుకుంటాం. ఒకటి ఇలా మిగిలిపోయాను. సో మనకి ఇప్పుడు కావాల్సింది కొత్తిమీర. ఇలా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. సో వెల్లుల్లి రెబ్బలు ఇన్ని వేసుకోండి, ఇవి కూడా మంచి ఫ్లేవర్ ఇస్తాయి. సో ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ రెడీ అయిపోయాయి. మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు అండ్ జీలకర్ర. చింతపండు సపరేట్గా నానబెట్టుకున్నాను. సో ఇది చింతపండు అండ్ పల్లీలు, శనగవిత్తనాలు, ఇవి కూడా ఇలాగా పొట్టు తీసేసుకోవాలి. సో ఫైనల్గా ఇప్పుడు చట్నీ కావాల్సినవన్నీ వేసేసుకుంటున్నా. సో పల్లీలు ఎన్ని తీసుకున్నాను, శనగవిత్తనాలు అండ్ ఇప్పుడు పచ్చిమిర్చిలు వేస్తాం. అన్నీ ఒకేసారి వేసేసుకుంటానండి. తెల్లగడ్డలు, వెల్లుల్లిపాయలండి, ఇప్పుడు జీలకర్ర అన్నీ చూపించి వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మీరు మర్చిపోతారేమో. ఇక్కడ మిరపకాయలు ఉన్నాయి. సో ఇది కరివేపాకు రెబ్బలు వేయించుకున్నవి అండ్ ఇది కొత్తిమీర, ఇంకా చింతపండు రసం. ఇది చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నాం. ఇది క్రిస్టల్ సాల్ట్ అండి. ఇది క్రిస్టల్ సాల్ట్ వేస్తేనే నాకు చట్నీ అనేది టేస్టీగా ఉంటుందని నా ఒపీనియన్. టేస్టీగా కూడా వస్తుంది. సో ఇంత వేస్తున్నాం క్రిస్టల్ సాల్ట్. సో ఇప్పుడు ఇవన్నీ కావాల్సినవన్నీ వేసుకున్నాను. రెండు ముక్కలండి. ఇది ఆనియన్. సో ఇదంతా మిక్సీ పట్టాక ఎలా ఉందనేది చూపిస్తాం మీకు ఒకసారి. స్టే ట్యూన్. మనం మిక్సీ పట్టుకునే ప్రాసెస్లోనే మనం ఫస్ట్ ప్యాన్ వెలిగించి అందులో ఆయిల్ వేసేద్దాము. పోపుకి ఇది తిరువాత వేసుకోవాలి కదా చట్నీకి. సో తిరువాతకి ఇది ప్యాన్లో ఆయిల్ వేడయ్యేసరికి నేను ఇప్పుడు చట్నీ వేసుకొని వస్తానండి. సో నేనైతే చట్నీ వేసేసాను. సో చూడండి చట్నీ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయింది, అందులో ఆవాలు, జీలకర్ర వేసేద్దాం. ఆవాలు వేయాలి, సారీ జీలకర్ర ఏం అవసరం లేదు. సో ఇలా కొన్ని ఆవాలు, సో ఇందులో మనం పోపుకి ఆనియన్, కరివేపాకులు వేసుకోవాలి. చాలా బాగుంటుంది. సేమ్ నేను ఎలా చూపిస్తుంటే అలాగే చేయండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. కొంతమంది చట్నీ చేసేది కూడా బాగా నిజంగా ఉన్నాయి. ఒక టేస్ట్ ఇంకొకటి తక్కువ ఉంటుంది, అట్లా ఉంటుంది.
సో సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. దోశ బ్యాటర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ దోశ బ్యాటర్ ఎలా చేసుకోవాలో కావాల్సింటే కామెంట్ చేయండి. నేను ఇంకొకసారి చేసినప్పుడు వీడియో తీసి పోస్ట్ చేస్తానండి. చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో. బాగా పొంగింది యాక్చువల్గా. సో దోశలోకి ఈ చట్నీ చాలా సూపర్గా ఉంటుంది. మనకు చట్నీ అనేది ఏ కన్సిస్టెన్సీలో కావాలో అన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయింది. నేను చట్నీ ఈ కన్సిస్టెన్సీలో కావాలి నాకు దోశలో కాబట్టి, సో నేను ఇప్పుడు పోపుని ఇందులో వేసేస్తున్నా. సో చూడండి, సో నేను ఈ పోపుని ఇందులో వేసేస్తున్నాను. సో చట్నీ అనేది రెడీ అయిపోయింది. సో చూసారా చట్నీ ఎంత బాగుందో. మీరు కూడా ఇలాంటి చట్నీ కావాలి, టేస్ట్ చేయాలి అంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. సో చూసారా చట్నీ ఎంత బాగుందో. సో ఫైనల్గా చట్నీ అనేది రెడీ అయిపోయింది. సో ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే డూ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకేనండి, బాయ్, మరి ఉంటాను. సో దోశకి రెడీ చేసుకుంటున్నాను. సో చూడండి ఎంత మంచి పొంగిందో దోశ బ్యాటర్. ఈ రెసిపీ ఏమైనా మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను ఎలా చేశాను ఏంటి అని డీటెయిల్గా మీకు చెప్తాను. సేమ్ అదే ప్రాసెస్లో మీరు చేసుకోవచ్చు. సో ఇదంతా మిక్స్ చేసేసుకొని మనకు కావాల్సినంత బ్యాటర్ ఒక గిన్నెలో వేసుకొని సో ఈ బ్యాటర్ ఇలా గిన్నెలో వేసుకొని మనం ఈ పక్కన పెట్టాము. దీంతో పని నేను ఇందులో వాటర్ ఏమి తీసుకున్నాను, వాటర్ మిక్స్ చేసుకుని సో మనం ఇందులో వేసుకోవాల్సింది సాల్ట్. సో సాల్ట్ ఇంత వేసుకుంటున్నాను. అండ్ సోడా పొడి, వంట సోడా ఉంటుంది కదా, సో ఆ సోడా పొడి కూడా వేసుకోవాలి. సో ఇంత సోడా పొడి కొద్దిగా వేసుకుంటాం. సో దీన్ని మనం మిక్స్ చేసుకుందాం బాగా. ఇలా నీట్గా మిక్స్ చేసుకోండి. చూసారా ఎంత మంచిగా పొంగుతుందో సోడా పొడి వేయగానే. సో ఇప్పుడు మనం ఈ ప్యాన్ అయితే హీట్ అవుతుంది. మనకు వాటర్ కావాలి ఇక్కడ. అండ్ ఆయిల్,
ఆయిల్ ఇక్కడ పెట్టేసుకుంటాం, బ్రష్ ఇక్కడ పెడతాం. అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దోశ వేయడం ఒకటే పెండింగ్. సో ఇది ఇంకా కొద్దిగా హీట్ అవ్వాలి. ఇలా చిన్న విదిలించుకొని మనం దోశ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం దోశ వేద్దాము. ఎలా వస్తుంది అనేది చూపిస్తాం మీకు. ఒక గంట తీసుకొని ఇలా వేసి నీట్గా మనం దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా వస్తుందో దోశ అనేది. సో ఇందులో మనం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని రొటేట్ చేసుకోవాలి. దోశ మంచి కాలాక టర్న్ చేసుకోవాలండి, లేకపోతే చితుకలు అయిపోతుంది. సో మనం దోశని వేద్దాం ఇప్పుడు. సో చూడండి ఇలా ఇలా అయ్యాకే వేయాలి దోశ. ఇంకా ఇటు సైడ్ కాలేదు. అంతేనండి, ఇలాగే మనం దోశ తీసేసుకుని ప్లేట్లో వేసుకుని టేస్ట్ చెప్తాను చట్నీ ఎలా ఉంది అని. ఓకేనా?